అన్న అందరికి నమస్తాను. ముఖ్యంగా రేవంత్ అన్నకు నమస్తాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరికి నమస్తాను. మీరు చాలా గొప్పలన్న. రేవంత్ అన్న నీ గుండె మీద చేపెట్టుకుని ఫస్ట్ ఒకటి ఆలోచన చేయను అన్న. నీ పేరు రేవంత్ రెడ్డి అబద్దాల రెడ్డి అని ఒకసారి ఆలోచన చేయన్న. నేను తిడతలేనన్నా, ఒకసారి నువ్వే క్లారిటీ తెచ్చుకో. నేను తప్పంటలేను నిన్ను. ఎందుకంటే అన్న నువ్వు ఎలక్షన్ ముందు ఏమని చెప్పినావు అన్న, December 9 వస్తున్నాం మేము, రైతులందరూ రుణమాఫీ అయిపోతుంది ఇమ్మీడియట్ గా బ్యాంక్ లో కొర్రి బై అన్నావు అన్న. నిజంగా అందరు పాపం రైతులందరూ బ్యాంక్ లో కొరి, మరి రుణమాఫీ ఎంతవరకు చేసినామో నీకు తెలియదు అన్న. అన్న ఎకరానికి 15,000 ఇస్తా అన్నావు అన్న. అన్న 500 రూపాయలు బోనస్ ఇస్తావన్నా అన్నవన్న. అన్న 2,500 రూపాయలు ఇస్తా అన్న మహిళలందరికీ. అన్న 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నవన్న. అన్న మహిళలందరికీ అన్న స్కూటీలు ఇస్తా అని చెప్పినావన్న. అన్న ఇట్లా మాట్లాడితే నువ్వు చెప్పిన అన్ని లేవన్నా, చాలా ఉన్నాయి అన్న. అన్న ఆలోచన చేసుకో అన్న, నువ్వు ఇప్పటి వరకు ఎన్ని అమలు చేసినావని. అన్న నువ్వేమన్నా అంటే నేను అమలు చేసిన, మహిళల కోసం అది చేసిన ఇది చేసిన అంటున్నావు అన్న. అన్న 500 రూపాయలు సిలిండరు అందరికి సబ్సిడీ పడుతుంది. అడిగినావా అన్న? నువ్వు అడిగినావా అన్న? ఒకసారి గుండె మీద చేయబెట్టుకుని ఆలోచన చేయి. అడిగినావా? అడగలే అన్న. ఇంకేమని చెప్తున్నావు? మహిళలందరికీ బస్సు ఫ్రీ ఇచ్చిన అంటున్నావు అన్న. నువ్వు ఏం చేస్తున్నావు అన్న? రాష్ట్రంలో ఏం చేస్తున్నావు అన్న? వచ్చినప్పటి నుంచి 1,50,000 కోట్లు అప్పు చేసినావు అన్న. 1,50,000 కోట్లతో ఏం చేసినావు? ఆలోచన చేసినావా అన్న? ఓన్లీ ఒక వరంగల్ జిల్లాకే దాదాపు అన్న 1,00,000 ఎకరాలు ఎండిపోతుంది అన్న నీళ్లు లేక. కాళేశ్వరం ప్రాజెక్టుతోని నీళ్ళు నీకు ఏమైతుందన్న? నీకు ఆల్రెడీ కేసీఆర్ గారు కట్టింది ఉంది కదా. నీళ్ళు ఇస్తే నీ సొమ్మేం పోయింది? నీకు తెలియదా నీళ్ళు ఎట్లు ఇవ్వాలో? తెలియదా? తెలుసుకో మరి. లేకుంటే నిపుణులను తెలుసుకో అన్న. ఇంతకుముందు చేసినటువంటి అధికారులను పిలిపించుకొని కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లు ఇచ్చారు, ఇప్పుడు మరి మనం ఎట్లు ఇవ్వాలని చెప్పి తెలుసుకో. గోదావరి నీళ్ళేమో ఉత్తగా పోయి సముద్రంలో కలుస్తున్నాయి, కృష్ణా నీళ్లు ఉత్తగా పోయి సముద్రంలో కలుస్తున్నాయి. నువ్వేం చేస్తున్నావన్నా? నువ్వేం చేస్తున్నావన్నా? నీ సో ఎటు పోతుంది? నీ పక్కన ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? గుండె మీద చేపెట్టుకుని ఆలోచన చేయన్నా. మారు, ఇప్పుడైనా మారు. పంతాన్ని పక్కకు పెట్టి రైతులను ఆదుకో. పంట పొలాలు ఎండిపోతున్నాయి. నీ 500 రూపాయలు బోనస్ ఇస్తే పీక్తా వీకు. నువ్వు రుణమాఫీ ఏసై అయిపోతావో గానీ ఉన్న పంటలకు ఫస్ట్ నీళ్ళు రేవంత్ అన్న. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ పొలాలు ఎండిపోతలేవా? మీకు అందరు రైతు బంధు పడ్డదా? మీ మహిళలందరికీ, మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ 2,500 రూపాయలు వస్తున్నాయా? మన ఇంట్లో ఉన్నటువంటి మన అక్కకో మన చెల్లికో స్కూటీ ఇచ్చిండా రేవంత్ రెడ్డి? అడగండి, గల్లా పట్టుకొని మిమ్మల్ని మీరే అడుకోరు బైసాబ్. నేను ఎవరు అడగమంటే మిమ్మల్ని మీరే అడుకోమని చెప్తున్నాడు. నేను ఎందుకన్ని ఫేక్ మాటలు, ఎందుకు ఫేక్ బూటక మాటలు చెప్పి ఎంతమందిని మోసం చేస్తారు, ఎన్ని రోజులని మోసం చేస్తారు? కేసీఆర్ ఏమో 7,00,000 కోట్లు అప్పు చేసిండని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తాడు. మరి హరీష్ రావు అన్ననేమో బయట పెట్టిండు. అరే బైసాబ్ మేము చేసిందే 4,00,000 చిల్లర అప్పులు, నువ్వు ఏ రకంగా చెప్తున్నావు అని అడిగిండు. అసెంబ్లీలో కూడా అడిగే. మరి ముఖమేడ పెట్టుకోవాలి, ఇంకా అబద్ధాలు చెప్పుట్లనే ఉన్నారు. ఇప్పుడైనా మారతారని ఆశిస్తూ జై హింద్, జై భారత్, జై తెలంగాణ.